కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి తారక రామారావు మరియు కాగిత వెంకటరావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ సిద్ధాంతం మార్గదర్శకమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం టీడీపీ పుట్టిందని పేర్కొన్నారు. అనంతరం సీనియర్ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. నాయకులు కార్యకర్తలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, కాగిత కృష్ణప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ కాగిత వెంకటరావు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాగిత కృష్ణప్రసాద్ గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ కాగిత వెంకటరావు గారు, జోహార్ కాగిత వెంకటరావు గారు. ఓపెన్ చేసి ఇప్పుడు కూడా పార్టీకి ఎంతో అంకిత భావంతో పనిచేస్తారు. కాగిత వెంకటరావు గారు కూడా ఎంతో అత్యంత సన్నిధులు. అప్పుడు ట్రస్ట్ కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ డైరెక్టర్ కూడా. మా గుర్తు మండలి నుండి కూడా ఆనందిస్తున్నాం. పనిచేసేటటువంటి నాయకులు ఆలపాటి గోపాలకృష్ణ గారు, కూడా రాష్ట్ర పార్టీ నుంచి సార్ ఒకసారి చూడండి సార్. టోపీ పైకి ప్రతి శని ఆది అచ్చెన్నాయుడు, నారాయణ, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, చిన్న నిమ్మల రామానాయుడు ఇలా ఎంతో మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి వేధించారు. చింతమనేనిపై 48 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66 కేసులు, పులివర్తి నానిపై 31 కేసులు పెట్టారు. పటాబి ఇంటిపై 2 వెంకన్న, బోండా ఉమాలపై హత్యాయత్నం చేయించారు. విజయవాడ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై కన్ను పోయేలా దాడి. విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పురుషులు, మహిళలు అందరూ కూడా సమానమైనటువంటి లక్ష్యంతో మరి ఆస్తి హక్కులో సమానంగా పురుషుల్ని, మహిళలను కూడా సమానంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా చూసినట్టయితే ఆ రోజున పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ఏర్పాటు చేయడం కూడా మనం చూసాం. ప్రతి ఒక్కరికి కూడా మరి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించే విధంగా ఆ రోజు కార్యక్రమాలు చేయడం చూసాం. అలాగే
మరి స్థానిక సంస్థల్లో బీసీలందరికీ కూడా రిజర్వేషన్ కల్పించిన విషయం కానివ్వండి, ఇలా చరిత్రలో నిలిచిపోయేటువంటి అనేక నిర్ణయాలు తీసుకుని పేద బలహీన వర్గాలన్నీ కూడా అండగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఈ రాష్ట్ర చరిత్రనే మార్చేశారు. ఈ రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళి నెంబర్ 1 స్థానంలో నిలిపారు. ఆ రోజున మరి చూసాం మనందరం కూడా, ఐటీ అంటే కూడా తెలియనటువంటి రోజుల్లో మరి హైదరాబాద్లో ఒక ఐటీ హబ్గా ఈరోజు ఉందామంటే దానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వేసినటువంటి బీజం వల్లే ఈ రోజున అక్కడ ఒకసారి కనుక హైదరాబాద్ వెళ్తే ఏ విధంగా మార్పు చెందిందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక 4-5 నెలలకు కనుక మనం వెళ్తే అక్కడ రూపురేఖలన్నీ కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందామంటే అది పూర్తిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా టెక్నాలజీని వాడుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మరి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, ముఖ్యమంత్రిగా చేసిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభ్యున్నతి కోసం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అన్ని వర్గాలకి అన్ని రంగాలకి కూడా మరి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు.